ఏదెనుసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పౌలు అనే పౌలు అరి చాలు చాలు. ఇక్కడ ఈరోజు వాక్యం ఏంటంటే, ఇక్కడ చదువుకున్నట్టుగా ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతులు చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండువాడు. అంటే ఇక్కడ ఏథెన్స్ వాళ్ళు ఎవరంటే, వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు. అంటే వాళ్ళ జ్ఞానము మామూలు వ్యక్తుల కన్నా కూడా వాళ్ళ జ్ఞానము చాలా ఎక్కువ. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళు చదువుకున్న విషయాలు కాకుండా ఏదన్నా కొత్త విషయాల కోసం వాళ్ళు ఎదురు చూస్తుండేవారు. అంటే ఏదో ఒక కొత్త సంగతి తెలుసుకోవడంలోనూ దాని గురించి చర్చించడంలోనూ వాళ్ళకి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారు. ఇలాగా కొత్త విషయాల గురించి ఆలోచిస్తూ లేదా మాట్లాడుకుంటూ వాళ్ళ కాలం గడుపుతుండేవారు. ఇక్కడ ఈరోజు సందేశంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగే చేస్తున్నారు. అంటే కొత్త కొత్త విషయాలు, అంటే బైబిల్లో ఇంకేం చెప్పారు, లేదా చాలామంది బోధకులు కూడా ఆల్రెడీ నేను పరిశుద్ధత గురించి చాలాసార్లు మాట్లాడాను, మారు మనసు గురించి చాలాసార్లు మాట్లాడాను, ఇలా ప్రతిదీ చాలాసార్లు చెప్పాము, విశ్వాసం గురించి మాట్లాడాము, ఇంకా కొత్తగా ఏదన్నా చెప్పాలి. ఎందుకంటే పోయిన వారం కూడా నేను మారు మనసు గురించే మాట్లాడాను, అంతకుముందు వారం కూడా మారు మనసు గురించే మాట్లాడాను. మరి మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చెప్తే వినేవాళ్ళు అంత ఆసక్తిగా వింటారా? ఏదన్నా ఒక కొత్త విషయం చెప్పాలి అని ఈ రోజుల్లో చాలామంది బోధకులు కూడా దానికోసం వాళ్ళు కొత్తగా ఏదో కల్పిస్తున్నారు. బైబిల్లో ఉన్నది కొంచెం అయితే దాన్ని ఇంకా కొత్తగా చెప్పడం కోసం ఏదో ఒక కథలు సృష్టించము, ఏదో ఒక విధంగా కొత్తగా చెప్పాలి, కొత్త విషయాన్ని చెప్పినట్టుగా ఉండడం కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఒకవేళ మీకు కూడా నేను మళ్ళీ వచ్చి పరిశుద్ధత గురించో, మారు మనసు గురించో, లేదా బాప్తిసం గురించో మళ్ళీ చెప్పినప్పుడు, ఇది నేను 20 ఏళ్ళ నుంచో, 30 ఏళ్ళ నుంచో, 40 ఏళ్ళ నుంచో వింటూనే ఉన్నాను, ఈ విషయం అయితే నాకు తెలుసులే, దీని గురించి మళ్ళీ అంత ఆసక్తిగా వినక్కర్లేదు, ఏదైనా కొత్త విషయం అయితే మనం తెలుసుకోవాలి, కానీ ఇవన్నీ ఎప్పుడూ వింటున్నవి కదా, దీంట్లో కొత్తగా ఏముంది తెలుసుకోవడానికి అని ఆసక్తి లేకుండా కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, క్రైస్తవుల విశ్వాసం కూడా చాలా పైపైనే ఉంటుంది. అంటే ఎందుకంటే మనం కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆసక్తి, మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయాల్ని మనం ఎంతవరకు మన జీవితంలోకి దాన్ని అన్వయించుకున్నాం, అంటే దాన్ని ఎంతవరకు పూర్తిగా మనం ఆచరణలోకి పెట్టామన్నది ఇక్కడ చాలా గొప్ప విషయం. అంతేగాని బైబిల్లో ఉన్నదంతా మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసున్నది అవసరం లేదు. అయితే బైబిల్లో కొన్ని మూల పాఠాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుంటే మనం అవి మళ్ళీ మళ్ళీ దాని గురించి చర్చించడం వల్ల, అదే వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల దానికి ఉద్దేశం ఏంటంటే, మన స్కూల్లో పిల్లలైనా సరే మీరు చూస్తే, ఒకవేళ మొదటిసారి ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడే గోవింతాలు కానీ ఏదో చెప్పడం మొదలు పెడతారు, లెక్కలు కానీ వేయడం ఎలా మొదలు పెడతారు. ఒకవేళ ఆ టీచరు ఒకే రోజు మీకు ఈరోజు లెక్కల గురించి చెప్తాను, ఇది ఒక్కరోజే, ఇంక రేపటి నుంచి లెక్కల గురించి చెప్పను, ఇంకో కొత్త టాపిక్ చెప్తాను అన్నారనుకోండి, ఆ ఒక్కరోజు విన్న వాళ్ళలో ఎంతమంది వాళ్ళ జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుంచుకోగలరు? చాలా తక్కువ మంది. ఎవరైతే బాగా తెలివైన వాళ్ళో వాళ్ళకి మాత్రమే అది గుర్తుంటుంది. ఆ తెలివైన వాళ్ళకు కూడా గుర్తున్న విషయం కొంతకాలం తర్వాత అది వాళ్ళు ఉపయోగించకపోతే కనుక మర్చిపోతారు. ఇక్కడ ప్రతి ఆదివారం మనం ఎందుకు కలుసుకోవాలి? ప్రతిసారి మనం చదువుతున్న బైబిల్ని ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు మళ్ళీ మళ్ళీ చదవాలి? దాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ ధ్యానించాలంటే, మనం దేవుడు చెప్పిన విషయాల్ని చాలా ఖచ్చితంగా తీసుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకా మనం సరి చేసుకోవడానికి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా గుర్తు చేస్తూ ఉన్నప్పుడు అంతకంతకి మనకి లోతు పెరుగుతుంది. లేకపోతే కనుక తెలుసుకున్న ఇది తెలుసులే, ఆల్రెడీ కొత్త విషయం తెలుసుకుందాం అన్నప్పుడు చాలా విషయాల పట్ల మనకి లోతు ఉండదు. అంటే మనకి ప్రతి విషయం తెలిసి ఉంటుంది కానీ దానిలో లోతు ఉండదు. కాబట్టి ఇక్కడ ఏథెన్స్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు కనుక
ఈ విషయం ఆల్రెడీ తెలుసులే, నాకు కొత్త విషయం చెప్పండి అన్నట్టు ఉన్నారు. కానీ అపోస్తుల్లో ఒకడైన పేతురు, ఇక్కడ మనం చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 15 వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు జాగ్రత్త చేతును. అయితే ఇక్కడ ప్రభు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ పేతురు ఏం చెప్తున్నాడంటే, ఈ వాక్యం ద్వారా మనకి ఇక్కడ మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడింది. అంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సమృద్ధిగా అనుగ్రహింపబడడం అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని మనం అందరూ అనుకుంటున్నాం. ఇందాక నేను చెప్పినట్లు, ఒకవేళ మనం పరిశుద్ధతలో 35 మార్కులు వచ్చినాయి అనుకోండి, మనం ప్రవేశించడానికి అర్హులమే. ఒకవేళ మీ విశ్వాసంలో మీకు 100కి 40 మార్కులు వచ్చినాయి అనుకోండి, మీరు ప్రవేశించడానికి అర్హులే. అంటే మనకి ఎలాగైతే ఇప్పుడు చాలా స్కూల్లో ఒక 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టుల్లో కూడా మినిమం మార్కులను ఉంటాయి. అంటే 40 వస్తే పాస్ అయినట్టు. కానీ ఇంకా మనం ఎంత కొరతగా ఉన్నామంటే 100కి 60 మార్కులు కొరతగా ఉన్నప్పటికీ కూడా మనం ఆ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళిపోవచ్చు, మన ప్రవేశం వస్తుంది. అలాగే చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మనం పరలోక రాజ్యంలో చేరడానికి నేను ఎంత తక్కువ చేస్తే సరిపోతుంది. అంటే పరిశుద్ధతలో ఒకవేళ 100 మార్కులు తెచ్చుకోవాలంటే నేను ప్రతి చిన్న విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఎక్కడ ఏమి కోల్పోతానో అని చాలా భయం కలిగి ఉండేవాళ్ళు ఎవరంటే, 100కి 99 నాకు రావాలి, లేదా 100కి 100 మార్కులు రావాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరము దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసుకున్నది కరెక్టా కాదని మళ్ళీ మళ్ళీ పరీక్షించుకుంటూ ఉంటారు. వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే, వాళ్ళు 6 సబ్జెక్టుల్లో కూడా 100కి 100 తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే నాకు సబ్జెక్టుకి 35 మార్కులు లేదా 40 మార్కులు వస్తే సరిపోతుంది, నాకు ప్రవేశం లభిస్తుంది అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒక రోజులో నేను మాట్లాడే ప్రతి మాట అంత జాగ్రత్తగా ఉండక్కర్లేదు. అక్కడక్కడ తప్పులు జరుగుతుంటాయి. ప్రతి విషయంలో నేను అంత జాగ్రత్తగా ఉండక్కర్లేదు. నేను మాట్లాడే మాటల్లో అంత జాగ్రత్తగా ఉండక్కర్లేదు. ఒకవేళ ఎప్పుడైనా తప్పిపోతే నేను క్షమించమని దేవుణ్ణి అడుగుతాను. ఇలాగా ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తాడు. ప్రేమ ఎంతవరకు కలిగి ఉండాలంటే, మనకి బైబిల్ మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. మనం సిలువను చూస్తే చాలా విషయాలు మనకు తెలిసిపోతుంది. అది ఏం తెలుస్తుందంటే, పాపము ఎంత భయంకరమైనదంటే, దేవుడు తన సొంత కుమారుని కూడా సిలువ వేయవలసిన పరిస్థితి తీసుకొచ్చింది ఆ పాపం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు పాపాన్ని క్షమించలేడు. అంటే పాపాన్ని ఎప్పటికీ స్వీకరించలేడు. కాబట్టి ఆ పాపాన్ని వదిలిపెట్టాలంటే, దాని నుంచి తొలగిపోవాలంటే దేవుడు తన సొంత కుమారుని సిలువ వేయవలసి వచ్చింది. అంటే పాపం ఎంత భయంకరమైనదో మనం తెలుసుకోవాలి. సిలువలో వేలాడిన ఆ యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు తన సొంత చిత్తాన్ని తన జీవితం అంతా కూడా ఎక్కడా నెరవేర్చలేదు. తన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. అంటే విధేయత అనేది తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి విషయంలోనూ తన ఆలోచనలు పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడంలో ఉన్న తన యొక్క విధేయతను దేవుడు చూపిస్తున్నాడు. ప్రతి దానికి అది మనం చివరిగా చూస్తే, చివరిగా యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు
రొట్టెను విరిచినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే దాని అర్థం ఏంటంటే తను నా శరీరాన్ని నా రక్తాన్ని నేను ఇస్తున్నాను, దానికి కూడా దేవుడు అంటే యేసుక్రీస్తు కృతజ్ఞతలు చెల్లించాడు. అంటే అది బాధగా నెరవేర్చలేదు, దాన్ని కూడా తను కృతజ్ఞతలు చెల్లించి ఈ అవకాశాన్ని అంటే లోకస్తులని పాపం నుంచి తప్పించగల శక్తి నాకు ఇచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించి ఆ రొట్టెని విరిచాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మనిషి ఎలా ఉండాలో చూపించడానికి యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించాడు. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ ఎంత గొప్పది. ఇతరుల పట్ల మనకి హాని చేయాలనుకునే వాళ్ళ పట్లే మనకి ఎంతో కోపం వస్తుంది. కానీ ఇక్కడ సిలువ వేసిన వాళ్ళు, ఉమ్ము వేసిన వాళ్ళు, కొరడాలతో కొట్టిన వాళ్ళని కూడా క్షమించమని యేసుక్రీస్తు అడుగుతున్నాడు. అంటే మనకేం తెలియజేస్తున్నాడు అంటే నీకు ఎంత హాని చేసిన వాళ్ళనైనా నువ్వు క్షమించాలి, క్షమాగుణం నీలో ఉండాలి. వాళ్ళని చూసి, అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ చూసి అక్కడ ఏం చెప్తాడంటే నా గురించి మీరు ఏడవకండి, మీ పిల్లల గురించి మీ గురించి మీరు ఏడవండి అంటాడు. దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడున్నారు, పాపంలో ఉంటే బయటికి రావాలి, మీరు ఇంకా దేవునిలో ఎదగాలని మిమ్మల్ని గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోమని చెప్తున్నాడు. అంటే ప్రతి విషయంలో ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడంటే జాలి, కరుణ, ప్రేమ, విధేయత, విశ్వాసము, తన చిత్తాన్ని పక్కన పెట్టడం, ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక బైబిల్లో తెలుసుకోవాల్సిన అనేకమైన విషయాల కంటే ఇవి చాలా మనం మూలంగా తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే మనం చూస్తే మీరు పరలోక రాజ్యం చేరాలని అందరూ అనుకుంటారు, కానీ ఇక్కడ మీకు లాస్ట్లో చూస్తే ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. సమృద్ధిగా అంటే మీకు 100కి 100 వచ్చిన వాళ్ళు ఒకవేళ మన పరలోక రాజ్యం చేరినప్పుడు కొంతమంది ఏదో కష్టపడి ప్రవేశించారు, చివరికి అలా ప్రవేశించవచ్చు, లేదా ప్రభు కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించి వాళ్ళ జీవితంలో చాలా గొప్ప కార్యాలు, వాళ్ళు చాలా త్యాగాలు చేసి ప్రభు కోసం కష్టపడి ప్రభు రాజ్యం తీసుకురావడం కోసం చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్నో కోల్పోయినా కానీ వాళ్ళ విశ్వాసం కోల్పోకుండా ప్రభువు పట్ల స్థిరంగా ఉండి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రభువు కోసం హతసాక్షులై వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు చాలా గర్వంగా నిలబడతారు. అక్కడ నేను ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాను, ఈ పరలోక రాజ్యానికి నాకు ప్రవేశం చాలా కష్టపడితే వచ్చిందన్న ఒక సంతోషంతో వాళ్ళు ఉంటారు. ఎవరినైనా 100కు 100 తెచ్చుకున్నప్పుడు మన పిల్లల్ని మనం ఏమంటాం, శభాష్ చాలా బాగా చేసావు, చాలా బాగా చదివావని మనం ప్రశంసలు ఇస్తాం వాళ్ళకి. అలాగే దేవుడి దగ్గర నుంచి మనం ప్రశంసలు అందుకునేలాగా, ఆ బహుమానం మనం అందుకునేలాగా మన జీవితం ఉండాలి. అంతేగాని కేవలం ఏదో ఒకలాగా మన జీవితం మనం గడిపేస్తూ అలాగే దేవుడికి వ్యతిరేకంగా కూడా జీవించకూడదు. కాబట్టి పరలోక రాజ్యం మనం కోల్పోకూడదు. కాబట్టి ఎంత తక్కువైతే అంత, అంటే ఇంతవరకు చదివితే చాలు నువ్వు పాస్ అయిపోతావు అంటే అంతవరకే మనం చదివితే అది పరలోక రాజ్యంలో మనం ఎలా వెళ్తున్నామంటే దేవుడి కోసం ఏమీ చేయకుండా మన పనులు మన ఇష్టాలను మనం అన్నీ నెరవేర్చేసుకుని చివరిగా దేవుడి కోసం కూడా ఎంతో కొంత ఏదో చేయాలి కాబట్టి చేస్తే ఒకవేళ మీరు కూడా పరలోక రాజ్యం చేరొచ్చు. కానీ మీరు అందరి ముందు అక్కడ తలెత్తుకుని మీరు ధైర్యంగా సంతోషంగా నిలబడాలంటే మీరు ఈ లోకంలో ఉన్నంత వరకే మీరు దేవుని గురించి ఏదైనా చేయగలరు. అక్కడ ఎంతోమంది హతసాక్షులైన వాళ్ళు ఎంతోమంది మనం చూసినప్పుడు మనం దేవుని కోసం ఏమీ చేయలేకపోయామే, మనల్ని నరకాన్ని నుంచి, ఆ ఘోర పాపం నుంచి, నరకాన్ని నుంచి తప్పించిన ఈ దేవుడికి తిరిగి మనం ఏమి ఇచ్చామని మనం ఆలోచించుకున్నప్పుడు అప్పుడు మనం తలదించుకుని లేదా ధైర్యంగా తల ఎత్తుకుని దేవుణ్ణి చూడలేని పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అంటే క్రైస్తవ జీవితం అనేది కేవలం పరలోక రాజ్యం చేరడం వరకే కాదు. ఇక్కడ పేతురు ఉద్దేశం ఏంటంటే సమృద్ధిగా మీరు చేరాలి. అంటే చాలా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి ఎలాగైతే నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాడో అలాగా మనం సమృద్ధిగా చేరాలి. అలా చేరాలంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే పేతురు 12వ వచనం, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించి సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. అంటే వీళ్ళు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకుని స్థిరపడినా కానీ మళ్ళీ ఆ విషయాల్ని పేతురు తెలియజేస్తున్నాడు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి
మిమ్మను రేపుటకు న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే తను జీవించి ఉన్నంత కాలం కూడా తను దేవుని గురించి అదే విషయాల్ని మళ్ళీ మళ్ళీ ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాడు. అలాగే నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అంటే పేతురు మృతి పొందిన తర్వాత కూడా ఆ విషయాల్ని ఈ గ్రంథంలో రాసి అనేకమైన లేఖల ద్వారా ఇవన్నీ విషయాలు రాసి అవి మళ్ళీ వాళ్ళు చదువుకోవడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. అంటే పేతురు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే దేవుని రాజ్యంలో, అంటే దేవుడి గురించి చెప్పడంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే తప్పిపోకుండా ఉండడం కోసం. ఇక్కడ ఏథెన్స్ వాళ్ళు మనం చూస్తే అక్కడ ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఇంకో కొత్త విషయం తెలుసుకోవాలి, ఇంకో కొత్త విషయం తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ తెలుసుకున్న విషయాల్ని ఇంకా దానిలో లోతుగా ఇంకా వెళ్ళాలి అనేది ఆసక్తి వాళ్ళకి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు 1, 2 కలిపితే 3, 3, 3 కలిపితే 6, ఇలా చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటాం. అయితే ఒక్కొక్క క్లాసు ఎదిగే కొద్దీ మనం అదే లెక్కలు చాలా చాలా కష్టమైనవి తెలుసుకుంటాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మొదట్లో మనం ఉన్నప్పుడు ఏదో మనం తెలుసుకున్న విశ్వాసం లేదా ప్రేమ, కరుణ లేదా క్షమాగుణం ఇవి తెలుసుకుంటాం. కానీ సంవత్సరం ఎదిగే కొద్దీ మన పిల్లల్ని ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళాలని ఆశిస్తాం. ఒకవేళ అదే క్లాసులో ఉండిపోతే మనం చాలా బాధపడతాం. సంవత్సరం అంతా చదివాడు, ఎంతో కష్టపడి చదివించాము, ఫీజులు కట్టాము, మళ్ళీ అదే క్లాస్ మళ్ళీ చదవాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడతాం. కానీ మనం కూడా మన ఆత్మీయ స్థితిలో పోయిన సంవత్సరం ఎలా ఉన్నాము, వచ్చే సంవత్సరానికి ఎలా ఉన్నాము, వచ్చే సంవత్సరానికి మన గమ్యం ఏంటి, మన గోల్ ఏంటి అని చూసుకోవాలి. మనం ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా ప్రేమలో ఎదగాలి, ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలి, క్షమాపణ కలిగి ఉండాలి, ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఆ ప్రేమలోని ఇంకా లోతు, అంటే మనం చూస్తే ఇక్కడ ఈ లోకస్తుల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ప్రేమ ఎంతవరకు చూపిస్తారంటే వాళ్ళ కుటుంబం వరకే చూపిస్తారు కొంతమంది. అది దాటితే వాళ్ళ చుట్టాల మీద కొంత ప్రేమ చూపిస్తారు. అది దాటితే వాళ్ళ స్నేహితుల మీద ప్రేమ చూపిస్తారు. అంటే ప్రేమ అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి కొంత సిద్ధపడి ఉంటారు. అంటే మన ఉన్న వాటిలో ఒక 50% మంది మాత్రమే. కానీ యేసు ప్రేమ ఎలాంటిదంటే అవతల వ్యక్తి ఎవరు, ఏంటి, మనకు ఉపయోగపడతాడా లేదా, మనవాడా కాదా, మన స్నేహితుడా కాదా, ఇవేమి చూడ్డం. అయితే పోనీ అది కూడా చేయొచ్చు మనం. కానీ యేసు ప్రేమ ఎలాంటిదంటే మనకు నష్టం చేసిన వాళ్ళు, మన ప్రాణం మీద, అంటే మన ప్రాణం కోల్పోవడానికి కారణమైన వాళ్ళు, సిలువ వేసిన వాళ్ళు, ఉమ్ము వేసిన వాళ్ళు, మనల్ని తిట్టిన వాళ్ళు, వాళ్ళని కూడా ప్రేమించగల శక్తి. అంటే మన ప్రేమ, ఒకవేళ మనం ప్రేమిస్తున్నాము కానీ మన ప్రేమ ఎక్కడుందంటే 30 మార్కుల దగ్గర ఉంది. దేవుని ప్రేమ ఎక్కడుందంటే 100 మార్కుల దగ్గర ఉంది. అంటే మనం ఈ 30 నుంచి ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 35, 35 నుంచి 40 ఇలా మనం ప్రేమలో ఎదిగి ఇంకా లోతు తెలుసుకుంటే కనుక నిజంగా క్రీస్తులాగా మారతాం. మన అంతిమ లక్ష్యం ఏంటంటే ఏ క్రైస్తవుడికైనా ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభువులాగా మనం కనపడాలంట. అంటే ప్రభు ఎలాగ ఆలోచిస్తున్నాడో, ప్రభు ఎలాగున్నాడో పరిశుద్ధంగా, అలాగ మనం పరిశుద్ధంగా మారిపోతే అప్పుడు దేవుడితో మనం ఏకమవుతాం. మనం ఎప్పటిలాగే అలాగే ఉంటూ మన దేవుణ్ణి చేరుకోవాలంటే అలా చేరుకోలేం. ఇక్కడ పేతురు కూడా ఉద్దేశం అదే, మనం అంతకంతకి ఇంకా ఎదగాలంటే తెలిసిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాం. అంటే మీరు మారు మనసు పొందండి, ప్రేమ కలిగి ఉండండి, మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఎందుకు మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంటే మనం మళ్ళీ అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కెమిస్ట్రీ చదువుతున్నాను అనుకోండి, 7th క్లాస్లో చదివిన కెమిస్ట్రీకి, 10thలో చదివిన కెమిస్ట్రీకి, ఇంటర్మీడియట్లో చదివిన దానికి, డిగ్రీలో చదివిన దానికి, పిహెచ్డీలో చదివిన దానికి, పిహెచ్డీ తర్వాత పోస్ట్ డాక్టరేట్ అంటాం. అంటే అదే కెమిస్ట్రీ ఒక 10 ఏళ్ళ కింద చదివిన కెమిస్ట్రీ వేరు, అదే సైన్సు ఒక 10 ఏళ్ళ తర్వాత చదివిన సైన్స్ వేరు. అంటే మనం అంతకంతకి లోతుకు వెళ్తాం. అలాగే క్రైస్తవులు కూడా అంతకంతకి ప్రేమలో లోతు, క్షమలో లోతు, కరుణలో లోతు, ఆ లోతు తెలుసుకునే కొద్దీ మనం అంతకంతకి దేవునిలాగా మారుతాం. ఆ లోతు మనకు రావాలంటే మనం పరిశుద్ధత పైన ఏవైతే అవసరమో వాటిపైన మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం వల్ల
మనం ఎక్కడైనా తప్పిపోతుంటే మళ్ళీ సరైన మార్గంలో పెడుతుంటాం. ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా. అయితే మరి ముఖ్యంగా మనం ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే ఒక 2 విషయాల్లో మనం ఇంకా మనం కష్టపడాలి. అంటే అవి నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం చూస్తే కనుక ఫిలిప్పీయులు రాసిన పత్రిక ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములకు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అయితే కా చదువుదాం మళ్ళీ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 విషయాల్లో మనం ఎదగాలి. ఆ 2 విషయాలు ఏంటంటే 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. అయితే 2 విషయాలు మనం చూస్తే కక్ష చేతనైనా అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఇదేముందంటే అంటే మన స్వార్థం కోసమైనా అంటే మన సొంత లాభం కోసం లేదా మన సొంత స్వార్థం కోసం అయినా కానీ లేదా అతిశయం వృధాగా అతిశయం అంటే ఏమీ లేకపోయినా కానీ మనం అతిశయం కలిగి ఉండడం. అంటే ఈ 2 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. అంటే మొదటిది మన సొంత లాభం కోసం మనం ఏమీ చేయకూడదంట. అంటే ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఇది చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఘనత వస్తుంది, అలాగా ఏ విషయంలోనైనా సరే మీ సొంత లాభం కోసం మీరు ఏమీ చేయకూడదు. రెండోది అతిశయం కలిగి ఉండకూడదు. ఏ విషయంలోనైనా సరే మీరు అతిశయం కలిగి ఉండకూడదు. ఈ 2 కనుక మీలో లేకపోతే కనుక మీరు సంపూర్ణులు అవుతారు. ఇక్కడ ఏముందంటే మీలో ప్రతివాడు తన సొంత కార్యం మాత్రమే కాక అంటే మీ సొంత కార్యాల కోసమే ప్రతి నిమిషం మీరు ఆలోచిస్తూ ఉండకుండా ఇతరుల కోసం కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి. అంటే క్రీస్తు యేసు ఎలాంటి మనస్సు అయితే కలిగి ఉన్నాడో అలాంటి మనస్సు మీరు కలిగి ఉంటే మీరు క్రీస్తులాగా మారినట్టే. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు క్రీస్తు అయితే ఏం చేస్తాడు, ఈ సమయంలో క్రీస్తు అయితే ఎలాగ ఆలోచిస్తాడు, ఈ సమయంలో క్రీస్తు అయితే అవతల వ్యక్తిని దూషిస్తాడా, లేకపోతే తిడతాడా, లేదా కొడతాడా, లేకపోతే ఏం చేస్తాడు? ఒక క్రీస్తు ఈ విషయంలో ఎలాగ ఉంటాడో అలాగ మనం ఉండాలి. క్రీస్తు ఆ విషయంలో ఎలాగ ఆలోచిస్తాడో అలాగ మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు తన జీవితంలో ఏ విషయంలో కూడా తన సొంత లాభం కోసం ఏమీ చేయలేదు. తన సొంత పని అంటే సొంత స్వార్థం కోసం ఎక్కడ ఏమీ చేయలేదు. ప్రతిదీ కూడా తన తండ్రి ఏం చెప్పాడో అదే చేశాడు. రెండోది అతిశయం కోసం ఏమీ చేయలేదు. ప్రతి నిమిషం కూడా యేసుక్రీస్తు చేసిన ప్రతి పని ఏం చెప్తున్నాడంటే ఒక చోట అతన్ని సత్పురుషుడు అని పిలిచినప్పుడు అతను ఏమంటాడంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు, వేరే ఎవరు ఉండరని చెప్తాడు. అంటే
అయితే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రభువుకి ఎలాంటి మనస్సు అయితే కలిగి ఉందో అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం పూర్తిగా దేవుడిలోకి మారినట్టు. అంటే ఇది ఎలాగ మనం చూడాలంటే, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, లేదా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు, మనం నిజంగా దేవుడికి ఆ మర్యాద ఇచ్చినట్టయితే, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని నిజంగా మనం నమ్మినట్టయితే, మనం మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మన పక్కనే క్రీస్తు పక్కన నిలబడి ఉన్నట్టుంటే కనుక, మనం ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడతాం, ఎలా చూస్తాము, ఎలా ప్రవర్తిస్తాం అనేది మనం చాలా తేడాగా ఉంటుంది. అంటే పక్కన సపోజ్ ఇప్పుడు మన మధ్యన ఎవరైనా ఒక మినిస్టర్ కానీ లేదా ఒక చీఫ్ మినిస్టర్ కానీ వచ్చి కూర్చుంటే కనుక, ప్రతి ఒక్కళ్ళు ఎవరు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా అందరూ అతను ఏం చెప్తున్నాడని చూస్తాం. అయితే ఒకవేళ మనతో ఉన్నప్పుడు ఒకవేళ అవతల వ్యక్తి మనల్ని ఏదైనా అన్నా కానీ మనం తిరిగి మాట్లాడం. ఎందుకంటే ఎదురుగుండా ఉన్న వ్యక్తికి మనం గౌరవిస్తున్నాం కాబట్టి. అలాగా మన మధ్యన క్రీస్తు ఉన్నాడు, మన పక్కన క్రీస్తు ఉన్నాడు, మనతో క్రీస్తు ఉన్నాడని మనం నిజంగా నమ్మితే కనుక, మనం ఇతరులతో మాట్లాడినప్పుడు, ఇతరులతో మనం చెడ్డగా మాట్లాడినప్పుడు కానీ, మనం చెడ్డ పనులు చేసినప్పుడు కానీ, చెడ్డగా చూస్తున్నప్పుడు కానీ, మనం నిజంగా దేవుడు మనతో ఉన్నాడని నమ్మితే, దేవుడికి మనం నిజంగా ఆ గౌరవం ఇస్తే కనుక మనం అలా ప్రవర్తించు. మనం ఎప్పుడు అలా ప్రవర్తిస్తామంటే, నాతో పాటు ఈ క్రీస్తు లేడు, నేను క్రీస్తు సంబంధిని కాదు, నేను ఈ క్షణంలో అతను నన్ను ఏదో అన్నాడు, నేను తిరిగి అనాలి. ఎందుకంటే ఇక్కడ నేను నా గురించి కానీ తప్పుగా అతను అనుకుంటాడేమో, నేను మంచివాడిని అతను అనుకోవాలంటే నేను ఇతనితో నేను దెబ్బలాడాలి, లేదా నేను సరైనది ఏంటో చెప్పాలని చాలా ఆతృత పడతాం. దీని అంతటికి అర్థం ఏంటంటే, మనం క్రీస్తు మన పక్కన ఉన్నాడు, మనతో ఉన్నాడని నిజంగా మనం నమ్మట్లేదు. మనం ప్రతి నిమిషం కూడా మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మనకి మహిమ కావాలనుకుంటున్నామా, లేదా దేవుడికి మహిమ ఇవ్వాలనుకుంటున్నామా అనేది మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది రెండే. మనకు రెండు విషయాల్లో సరిగా ఉంటే గనక మనం దేవుని మనస్తత్వం కలిగి ఉంటాం. అదేంటంటే, ప్రతి దాని పట్ల మనం విధేయత కలిగి ఉండాలి, దేవుని మాటలకు విధేయత చూపించాలి. ఏ విషయంలోనైనా మన సొంత లాభం కోసం, మన సొంత స్వార్థం కోసం ఏ పని చేయకూడదు. రెండోది, మనకి అతిశయం కోసం మనం ఏదైనా పని చేస్తున్నామా, లేదా దేవుడికి ఘనత కోసం మనం ఏదైనా పని చేస్తున్నామా అని చూసుకోవాలి. ఈ పని చేయడం ద్వారా మనం ఏదన్నా ఘనత సంపాదించుకుంటున్నామా, లేకపోతే మనం వృధాగా అతిశయపడుతున్నామా అనేది చూడాలి. ఏ విషయంలోనైనా మనల్ని మనం హెచ్చించుకుంటే కనుక మనం దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నట్టే. ఇక్కడ మనం చూస్తే కనుక, సాతానుకి ఈ పరిస్థితి రావడానికి అతని హృదయంలో ఉన్న గర్వమే. నాకు దేవుడికి తేడా ఏంటి అని ఆలోచించిన క్షణంలోనే అతను కింద ఉన్నాడు. ఇక్కడ ఆదాము హవ్వ కూడా ఏం చేశారంటే, వాళ్ళు విధేయత చూపించలేదు. అంటే వాళ్ళ హృదయంలో గర్వం ఉంది. ఆ గర్వంతో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ పండు నేను తినొద్దన్నప్పుడు ఎందుకు తిన్నావంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ హవ్వే తినమంది అని చెప్తున్నాడు. అంటే అక్కడ దేవుడే ఏదో తప్పు చేసినట్టుగా, అంటే వాళ్ళు క్షమించమని అడుగుంటే గనక దేవుడు వెంటనే క్షమించేవాడు. కానీ వాళ్ళు క్షమించమని అడగకుండా, నువ్వు నాకు ఇచ్చిన ఈ హవ్వే నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అన్నాడు. హవ్వ నువ్వు ఎందుకు తిన్నావంటే, ఈ పాము నన్ను మోసం చేసింది అంటున్నాడు. అంటే వాళ్ళ హృదయంలో ఉన్న గర్వం, అతిశయం ఎంత ఉందంటే, నేను తప్పు చేయలేదు కానీ నువ్వు ఇచ్చిన ఈ సృష్టి కానీ, ఈ సృష్టిలో ఉన్న కొంతమంది వాళ్ళ ద్వారా నేను ప్రేరేపించబడి నేను తప్పు చేశాను, కానీ నేను సొంతంగా తప్పు చేయలేదు అంటున్నాను. అంటే వాళ్ళు నిజంగా తగ్గించుకున్న వాళ్ళైతే, దేవుడా నేను అనుకోకుండా ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, మళ్ళీ ఎప్పుడు ఈ తప్పు చేయను అంటే కనుక దేవుడు క్షమించేవాడు. అంటే మనం ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే మన హృదయంలో గర్వం ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఎవరైనా మన ఇంట్లో వాళ్ళైనా ఎవరితోనైనా గొడవ పడినా, లేకపోతే మనం పనిచేసే చోట గొడవ పడినా, మీరు ఎంత ఈజీగా మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు. మీరు ఒకవేళ మీ జీవితంలో చాలా ఎక్కువ సార్లు నన్ను క్షమించమండి, ఐఎమ్ సారీ అని మీరు చాలాసార్లు చెప్తుంటే కనుక మీ హృదయంలో ఆ గర్వం లేనట్టే. లేదు, మీరు ఒకవేళ క్షమించమని అడుగుతున్నారు కానీ చాలా కాలం తర్వాత, అంటే ఈరోజు మీరు ఒక వ్యక్తిని తిట్టారు, ఒక నెల రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని మీరు అడిగితే కనుక మీ హృదయంలో గర్వం ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని క్షమాపణ చెప్పకుండా ఆపింది.
అంటే ఎంత త్వరగా మీరు క్షమించమని అడుగుతున్నారు, నాదే తప్పు, నన్ను క్షమించు, మళ్ళీ ఎప్పుడు అలా అనను అని మీరు వెంటనే అంటే కనుక మీరు దేవుడు చెప్పినట్టుగా మీరు మీ హృదయంలో మీరు ఆ గర్వం లేనట్టే, మీరు తగ్గించుకుని ఉన్నట్టే. ఒకవేళ మీరు ఆ క్షమాపణ అడగలేకపోతున్నారంటే మీలో ఆ గర్వం ఉన్నట్టే. దేవుడు చెప్పింది ఏంటంటే, ఒకవేళ నాది తప్పు కాకపోయినా నేను క్షమించమని అడిగితే తప్పులేదు, నన్ను నేను తగ్గించుకున్నట్టే. అలా ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. ఎవరైతే అంతకంతకు నేను గొప్పవాడిని, నేను చాలా విషయాల్లో జ్ఞానం కలిగిన వాడిని, నేను నీతిమంతుణ్ణి, ఇలా ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆశిస్తారో, ఎక్కువగా అనుకుంటారో, వాళ్ళందరూ ఎప్పటికీ దేవుడి దృష్టిలో వాళ్ళందరూ ఎప్పటికీ తక్కువ వాళ్ళే. ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వాళ్ళే హెచ్చింపబడతారు. ఇక్కడ వాక్యం చాలా ఉంది, కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మనం ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కంటే కూడా దేవుళ్ళలో ఎదగాలంటే మనం తెలుసుకున్న విషయాల్లో బలంగా స్థిరంగా నిలబడి ఉండాలి. అది ఎప్పుడు మనం మూలపాఠాలు అంటాం, క్రీస్తు యొక్క మూలపాఠాల్లో మనం ఎప్పుడు తెలుసుకుంటూ దానిలో ఎప్పుడు స్థిరంగా ఉంటే కనుక దేవుని రాజ్యంలో సమృద్ధిగా మనం చేరగలుగుతాం. ఏదో అలాగా ఒక చివరికి ఏదోలాగా చేరిపోయాను కాకుండా దేవుడి రాజ్యంలో సమృద్ధిగా మనం చేరాలంటే ప్రతిరోజు కూడా మనం తగ్గించుకొని అతిశయపడకుండా ప్రభువుకు మాత్రమే ఆ మహిమ చెందాలని మన జీవితంలో మనం ఉంటే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, మరి ఈరోజు మేము విన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా మరి మీ యొక్క వాక్యంలో మేము స్థిరంగా ఉండి మీ వాక్యపు సందేశాలను మేము తెలుసుకుని దాని ప్రకారం మేము జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. మనం అనుకున్నాం వేసవికాలం వర్షాకాలంగా మారిపోద్ది, కాకపోతే 15వ తారీఖు నుంచి అనుకున్నాం, వారం రోజుల ముందే ప్రారంభమైంది. ఇప్పుడు మన లక్షణాలు ఎలాంటివో ఆలోచిద్దాం. దీంట్లో చాలామంది ఈ ఎండ భరించలేకపోతున్నాం, ఈ ఉడుకు భరించలేకపోతున్నాం, చల్లగా ఉంటే బాగుండును. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, వర్షం వస్తే ఎలాగా, వర్షంలో ఏ పని అవుతుంది, ఆ దేవుడికి ఏం చేయాలో అర్థం కాకుండా మాట్లాడతారు కదా. ఇలాగుంటే అలాగా, అలాగుంటే అలాగా. అందుకే దేవుడి చిత్తానికి వదిలిపెట్టాలి. ఆయనాకాశం మేఘములతో కప్పును, ఆయనాకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడు, వాడును అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవుని స్తోత్రం. మీరు ఏదైనా ఒక పని చేయండి, దేవుడి మీద అయినా ఆధారపడండి, మీ మీద అయినా ఆధారపడండి. సగం దేవుడి మీద, సగం మీ మీద ఆధారపడకండి. ఒక ఆవిడ నాతోటి ఉంది, మీరు అలాగ అనుకుంటున్నారు కానీ మా ఆయన చాలా తెలివైనడండి. మీ ఆయన మీద ఆధారపడు. దేవుడి కంటే తెలివైనడు మీ ఆయన కదా. ఇంకొక ఆవిడ అంటది, అసలు మా అబ్బాయికి ఉన్న జ్ఞానం అండి చెప్పలేమండి. మీ అబ్బాయి మీద ఆధారపడు, దేవుడి మీద ఆధారపడదు. మీరు దేవుడి మీద ఆధారపడతారా
మీ మీద ఆధారపడతారా లేక ఎవరి మీదైనా ఆధారపడతారా? దేవుడి మీద ఆధారపడితే దేవుడు చెప్పినట్టు వినండి. మొగుడు చెప్పినట్టు, పెళ్ళం చెప్పినట్టు, పిల్లలు చెప్పినట్టు, పాస్టర్ గారు చెప్పినట్టు కూడా వినొద్దు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం వ్రాశాడో అది చెప్పేవాడే నిజమైన సేవకుడు. కల్పనా కథలు చెప్పేవాడు సేవకుడు కాదు. ఉదాహరణకి చిన్నప్పుడు మీరు అన్నం తినిపించేటప్పుడు పిల్లల్ని అదిగో చూడు చందమామ వస్తున్నాడు నీ దగ్గరికి అన్నాడు అనుకో, వీడు వస్తున్నాడు అనుకుంటాడు కదా. ఆడికి తెలియదు కనుక మీ అబ్బాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు అదిగో చందమామ వస్తున్నాడు అంటే నువ్వు చూసుకొని వెళ్తున్నాను అంటాడు. మనం జ్ఞానం చిన్నప్పుడు అది సరిపోద్ది, ఎదిగాక అది కుదరదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మీకు? చిన్నప్పుడు పెద్దప్పుడు ఎప్పుడూ సరిపోతుంది దైవజ్ఞానం. హల్లెలూయా. మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి? దైవజ్ఞానం, విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈ జ్ఞానం చాలా గొప్పది. ఆ జ్ఞానాన్ని మనం పంచుకోవాలి. ఇక్కడ సొంత జ్ఞానాన్ని కాదు, నీ తెలివి నా తెలివి కాదు. వేర్ దెర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ క్రిస్టియానిటీ, క్రైస్తవుల్లో ఓడిపోయిన బ్రతుకులు ఎవరివంటే సొంత జ్ఞానం. హల్లెలూయా. ఒక బెళ్ళం అంటది, నీకేం తెలదు నేను చెప్పినట్టు ఈయన తెంగరోడా అంటదాడు ఆయన్ని. కొన్నాళ్ళకి నిజంగా తెంగరోడు చేసేస్తుంది అడిగి, లేదా భర్త లేదా పిల్లలు. ఇలాగా మరికొంతమంది మా పాస్టరే మాకు దేవుడని. ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే మా అబ్బాయి గురించి పాపం పని కట్టుకుని ఒక అతను వెళ్తే మా పాస్టర్ గారు చెప్తే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పాస్టర్ గారు వచ్చాడండి, ఈ అమ్మాయికి 2 సంవత్సరాల దాకా పెళ్లి చెయ్యం అన్నాడంటే. ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న కాదు, పాస్టర్ గారు. ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇప్పుడు కావాలి పెళ్ళే పిల్లకి. కాబట్టి పాస్టర్ మీద ఆధారపడద్దు, డినామినేషన్స్ మీద ఆధారపడద్దు. మాది సంఘం అండి, మీదే సంఘం, మీది ఏ సంఘం? ఏ సంఘం? ఏ సంఘమునకు క్రీస్తు శిరస్సు ఉందో ఆ సంఘమును దేవునిస్తో. క్రీస్తు శిరస్సు లేని సంఘం మొండు మీద ఆధారపడతావు. 7 ప్రార్థనల సంఘాలు ఉన్నాయి, నూనె బుడ్డల సంఘాలు ఉన్నాయి, మాకే తెలుసు అన్న సంఘాలు ఉన్నాయి, మేమే పరలోకం వెళ్తామన్న సంఘాలు ఉన్నాయి, మా స్వనీతితోటి దేవుణ్ణి సంపాదించుకున్నాం అన్న సంఘాలు ఉన్నాయి, మా సంఘంలో తప్ప ఎక్కడ నాకు సంతోషం ఉండదనే సంఘాలు ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తుంది ఆనందించుడి. ఎవరిలో? ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. యు మస్ట్ బీ హ్యాపీ విత్ జీసస్. సంఘంలో కాదు, యేసునందు, యేసుక్రీస్తు మాటల యందు ఆనందించు. నువ్వు ఈ పనికి మాలిన మాటల యందు కాదు, క్రీస్తు యేసునందు ఆనందించు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను 25 సంవత్సరాల నుంచి, బికాజ్ ఆఫ్ జీసస్ విత్ మీ. యేసునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, యేసునందే ఆనందించండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు మాటలు మాట్లాడుకుందాం. చాలా సంతోషకరమైన మాటలు, మన మాటలు కాదు ఇవి, ఆయన మాటలు. ఈరోజు క్లుప్తంగా రోమా 8లో నుంచి మీరు చాలాసార్లు విన్నప్పటికీ కొత్త విధానంలో దేవుడు మాట్లాడుతాడు మనతో. రోమా 8:1 నుంచి 11 వచనాలు త్వరగా ముందుకు సాగిపోదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను
మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. క్లుప్తంగా ఒక 5 పాయింట్లు దీంట్లోంచి తీసి చెప్తాను. మొదటిది, మనము 2 నియమాల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నవారు అందరం 2 నియమాల్లో ఉన్నాం. ఒకటి జీవమునిచ్చు ఆత్మ నియమము, 2 మరణమునిచ్చు శరీర నియమము. ఇప్పుడు నాతో కలిసి ఇక్కడ కూర్చున్న వారందరూ శరీర ప్రకారం జీవిస్తున్నారు అనుకోండి, మరణంలో ఉన్నారు, పాప నియమంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ ఆత్మ ప్రకారం జీవిస్తున్నారు అనుకోండి, జీవ నియమంలో ఉన్నారు. దానికి అర్థం చెప్తాను. ఈ రోజున 199 మంది శరీర నియమంలోనే ఉన్నారు. శరీరానికి ఏది ఇష్టమో అదే చేస్తారు, వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తారు, వాళ్ళకి ఏం మాటలు ఇష్టమో అయ్యే మాట్లాడతారు, ఏమి ధరించుకోవటం ఇష్టం అయ్యే ధరించుకుంటారు. వీళ్ళ ఆత్మ సంబంధులు కాదు, ఆత్మ వీళ్ళలో లేదు. ఆత్మ చెప్పదు వీళ్ళకి ఇలా జీవించండి అని. వీళ్ళు దేనికి కేటాయించబడ్డారంటే దీస్ పీపుల్, వీళ్ళందరూ అగ్నిగుండము కొరకు కేటాయించబడ్డారు. హల్లెలూయా. శరీర సంబంధులు ఎక్కడికి పోతారు? అగ్నిగుండానికి, కాలడానికి. ఎందుకంటే నువ్వు ఆలోచించవలసింది ఒకటే, ఈ శరీరం నిష్ప్రయోజనం అన్నాడు యేసు. ఇది మట్టిలో కలిసిపోతున్నాడు. ఆత్మ అన్నాడు. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శరీరంతో చేసిన ప్రతి నీచమైన పనికి దేవుడి దగ్గర సమాధానం చెప్పాలి. ప్రతి నీచమైన పనికి, తాకుడికి, వ్యభిచారానికి, జూదానికి, విమర్శలకి, ద్వేషానికి, స్వార్థానికి. చాలా స్వార్థపరులు ఉన్నారు ఈ లోకంలో, విపరీతమైన స్వార్థము. నేను, మా ఆయన, మా అబ్బాయి, మా అమ్మాయి. ప్రపంచంలో ఎవ్వరు గొడవ వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళ గొడవే. అయినా వీళ్ళకి తృప్తి కలగదు, తృప్తి పడరు వీళ్ళు. ఎందుకు తృప్తి పడరంటే వీళ్ళు దేవుడు ప్రకారం జీవించేవారు కాదు, యేసుక్రీస్తు లాంటి హృదయం కలిగిన వారు కాదు. బాగా స్వార్థపరులు. 1,00,000 కోట్లు ఉన్నవాడికి గోలే, 1000 కోట్లు ఉన్నవాడికి గోలే, 100 కోట్లు ఉన్నవాడికి గోలే. వీళ్ళ గొడవ ఏంటంటే చాలతట. ఏమీ లేని వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళ గురించి ఆలోచించేవాడు ఎవరు ఉండరు. ఈ ఈ ఈ తృష్ణ, ఈ తపన ఈ శరీరం కోసం. ఒకడు చాలా కోట్లు సంపాదించాడు, ఆ రాత్రి ఆలోచిస్తున్నాడు, ఈ డబ్బంతా పెట్టి నేను ఏం చేయాలంటే, ఒరే అన్నాడు. ఎవరు? దేవుడు. అబ్బాయి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. మరి డబ్బంతా నేను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచన వెనకాలను చూసుకుంటారు, నీకు టైం అయింది నడు అన్నాడు. హల్లెలూయా. ఏమైందంట? టైం అయింది. టైం ఎవరి చేతిలో ఉంది? మరి దేవుడి చేతిలో నువ్వు ఉండాలి కదా. నువ్వు దేవుడి చేతిలో ఉండాలంటే ఆత్మ సంబంధిగా ఉండాలి. నువ్వు శరీర సంబంధిగా ఉన్నంతకాలం దేవుడి చేతిలో లేవు. ఏ పాప నియమములో ఉన్నావు, పాప నియమములో ఉన్నావు. ఈ రోజున ఇక్కడ మొదలుకొని అక్కడ వరకు ఉన్నవారు ఎవరైనా శరీరం చెప్పినట్టు చేస్తున్నారంటే వాళ్ళు దేవుడి నియమములో లేరు, పాపములోనే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడవచ్చు, వాక్యాలు చెప్పవచ్చు, ఉపవాసాలు చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు,
బట్ వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారు చెప్పండి? పాపములోనే ఉన్నారు. అందుకే యోహాను 9లో యేసు అంటాడు, యోహాను 8లో మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు. అసలు పొద్దున్న లెగిసిన కాడి నుంచి వాళ్ళకి లోకం గొడవ తప్ప ఇంకో గొడవ ఉండదు, తిండి గొడవ తప్ప ఇంకో గొడవ ఉండదు, సుఖం గొడవ తప్ప ఇంకో గొడవ ఉండదు, డబ్బు గొడవ తప్ప ఇంకో గొడవ ఉండదు. అసలు దేవుడి విషయమైన చింత ఉండదు, పక్కన ఉన్న వారి గురించి ఆలోచన ఉండదు, ఎవరికేం చేద్దామనే ఆలోచన ఉండదు కదా. అయ్యయ్యో బయట పిడుగులు పడుతున్నాయా, మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, మా ఆవిడ ఇంట్లోనే ఉంది, నా మనవరాలు ఇంట్లోనే ఉంది, మేము అందరం ఇంట్లోనే ఉన్నాం. ఓ స్పెచ్చదానా ఇంటి మీద పిడుగు పెడితే, నీ ఇంటి మీద పిడుగు పెడితే ఏమవుతుంది? అందరూ బాగుంటారు, నువ్వు నీ ఇంటి వారు ఖాళీ చేస్తారు. ఏమి స్వార్థం ఇది? అదే వద్దంటాడు దేవుడు కదా. నా పిల్లల్ని ఎక్కడికి పంపను. ఎక్కడికి పంపవా? మరి నువ్వు వెళ్ళిపోయాక ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు పంపుతారని? నీ పిల్లలు నీ సొత్తా, నీ మొగుడు నీ సొత్తా, నీ పెళ్ళం నీ సొత్తా? ఎవరైతే యేసుక్రీస్తు రక్షణ పొందారో వారందరూ దేవుని సొత్తు. హల్లెలూయా. దేర్ బిలాంగ్స్ టు గాడ్స్ ప్రాపర్టీ. కాబట్టి 2 నియమాలు ఉన్నాయి. మొదటి పాయింట్, 5 పాయింట్లు అని చెప్పాం. పాప నియమము, జీవ నియమము, శరీర నియమము, ఆత్మ నియమం. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము చేయజాలనిది శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకొని మనయందు నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించను. మనం దేవుడికి ఎంత రుణగ్రస్తులం అంటే, మనమట ఆత్మ ద్వారా దేవుడి రాజ్యానికి వెళ్తాం కోసం ఈ శరీరం మనకు అడ్డం వచ్చింది. నాతో కలిసి చెప్పండి, నేను పరలోకం వెళ్ళడానికి నా శరీరం నాకు అడ్డుగా ఉన్నది. చూసారా? మన పాప శరీరాకారం, మన శరీర కార్యాలు, మనం శరీరంతో చేసిన పాపములు నన్ను దేవుడు రాజ్యానికి వెళ్ళనివ్వట్లేదు. దేవుడు ఆలోచించాడు, ఈ పాపాత్ములు నా లోకానికి రావాలంటే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడు. హల్లెలూయా చెప్పండి. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి పాపాత్ముడు వెళ్ళలేడు. ఇది 2వ పాయింట్, జాగ్రత్తగా వినండి. మరి కూర్చో, అటు ఇటు కదులుతో ఎందుకు? ఈ పాపాత్ముడు దేవుడి చేత ప్రేమించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. ఈ పాపాత్ముడు ఎవరి చేత ప్రేమించబడ్డాడు? నేనే ఉన్నాను పాపాత్ముడిని. నేనంటే దేవుడికి చాలా ప్రేమ, నన్ను పరలోకం తీసుకెళ్ళాలి, నా మీద ప్రేమ. కానీ నా పాపం నన్ను పరలోకానికే వెళ్ళనివ్వదు. ఆలోచించాడు దేవుడు, ఈ పిల్లలందరినీ నేను ప్రేమిస్తున్నాను, వీళ్ళు పరలోకానికి రారు పాపంతో ఉన్నందువల్ల అని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన పాపం గురించి ఆయన శిక్ష విధించుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. చాలా గొప్ప పాయింట్ ఇది. నన్ను ప్రేమించి నా పాపం కొరకు ఆయన కొరడాలతో కొట్టించుకుని, ఆయన మేకలు కొట్టించుకున్నాడు. తెలుసా నీకు? కానీ నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరినీ హెచ్చరిస్తున్నాను, పాపం చేస్తున్నారా మీరు? రక్షణ పొంది పాపం చేస్తున్నారా మీరు? మీరు కఠినమైన తీర్పులోనికి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా. ఇప్పుడు చెప్పండి, నా మీద ప్రేమతో చెప్పండి, గుండెల మీద చేసుకుని. మరి నా మీద ప్రేమతో నా ప్రభు నా కొరకు సిలువలో వేలాడాడు. అప్పుడు ఏం చేశాడు? ఆయన శిక్షను పొంది మన శిక్ష రద్దు చేశాడు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు చేసిన త్యాగం అర్థమైంది మీకు?
ఈ రోజున నేను నువ్వు పరలోకానికి వెళ్ళటానికి కారణం ఎవరు? యేసు శిలువ. హల్లెలూయా. ఎంత రుణగ్రస్తులమై ఉన్నామండి ఆయనకి మనం. అంచేత పాప మరణ నియమాల నుంచి బయటపడి ఆత్మ నియమంతో సాగుతూ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా పాపం చెయ్యాలనుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తుని గుర్తు చేసుకోండి. హల్లెలూయా. అయ్యో నేను చేయకూడదు, తప్పు, నేను చేయకూడదు. ఇది ఆత్మ నియమం. హల్లెలూయా. శరీరం ఏమంటది? చెయ్యి చెయ్యి చెయ్యి, తిను, త్రాగు, తిరుగు, నువ్వు ఏది కావాలంటే అది చేసేయి అంటది శరీరం. కానీ ఆత్మ, బుద్ధుందా నీకు? నీ గురించి రక్తం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ పాపం చేస్తావా అని అడుగుతుంది ఆత్మ. వింటున్నారా? 3వ పాయింట్ చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. జాగ్రత్తగా వినండి. మనం ఎంత చెప్పినా శరీరాన్ని ప్రేమించేవారు ఉంటారు, దాంట్లో ఆత్మను ప్రేమించేవారు ఉంటారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచేవారు. అంటే డబ్బు ఎంత ఉంది, బట్టలు ఎన్ని ఉన్నాయి, పొలాలు ఎన్ని ఉన్నాయి, స్థలాలు ఎన్ని ఉన్నాయి, సుఖంగా బ్రతకటానికి ఏముంది, ఈరోజు ఏం వండుకుందాం, రేపు ఏం తిందాం, మన జీవితం ఎలా ఉంటుంది, మన పిల్లలకి ఎంత పోగు చేద్దాం. అసలు డబ్బే ప్రధానం. శరీర సంబంధులకి ఎప్పుడు ఇవే ఆలోచన. ఒకవేళ పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయికి ఎంత ఆస్తుంది, అబ్బాయికి ఎంత ఆస్తుంది. వింటున్నారా? వీళ్ళ ఆలోచనలు. మేడ బాగానే ఉంది. ఒక ఆవిడ ఉందంట, ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నాం అంటే, మేడ చాలా బాగుందండి, ఎప్పుడు కట్టారు అంటే, మీ మేడ మాది కాదు, అద్దెకొచ్చాం అందంట. బయటకు వచ్చి అంటదంటాడు ఆయనతోటి, అద్దెదంట, మన పిల్లని చేయొద్దు, వెళ్ళిపోదాం. ఏడదేమో రేకు షెడ్డు, ఆడదేమో మేడ కావాలంట. దీనికి వీళ్ళ ఆలోచనలన్నీ హెచ్చు వాటిపైన. బైబిల్ ఏం చెప్తుంది? తగ్గు వాటిపైన హెచ్చు వాటిపైన ఆలోచన వద్దు. దేవుని స్తోత్రం. మనకెప్పుడు హెచ్చు వాటిపైన. ఒక అబ్బాయి, అతనికి 80,000 జీతం, వాళ్ళ ఆవిడికి 2 లక్షల జీతం. అబ్బా, అందరూ సంతోషంగా వివాహం చేసేసారు, అంతా అయిపోయింది. 2 లక్షల అమ్మాయికి వస్తుంది బెంగళూరు. ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, 80,000 వస్తుంది. ఆ అమ్మాయికి 2 లక్షలు వస్తుంది. ఈ అబ్బాయికి 80,000 వస్తుంది. పెళ్ళి అయిపోయింది. ఈ అబ్బాయి అక్కడికి కానీ అమ్మాయి ఇక్కడికి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం, ఇద్దరం కలిసి ఒక చోట ఉందాం అని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అంటది, నువ్వు బెంగళూరుకి వస్తే రా, నేను హైదరాబాద్ రానంది. ఇతర కంపెనీ వాళ్ళు, నేను బెంగళూరు పంపించడం, మేము ఇక్కడే ఉండాలి నువ్వని చెప్పారు. వీళ్ళిద్దరూ కలిపి చాలా కాలము, ఇతను హైదరాబాదు, ఆమె బెంగళూరు. ఈ బెంగళూరు నుంచి ఈమె హైదరాబాద్ వచ్చేది కాదు, ఎప్పుడు ఇతనే బెంగళూరు వెళ్ళేవాడు. ఒక రోజున వీళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఒరే నీకు సిగ్గులేదా, నీ పెళ్ళం ఎప్పుడైనా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిందా, నువ్వే ఎందుకురా అస్తమానం హైదరాబాద్ వెళ్తావు అని తిట్టారు. తిడితే ఇతను వెళ్ళి ఒక రోజున, ఈ కాడి నుంచి నేను బెంగళూరు రాను, నువ్వే హైదరాబాద్ రా అంది. ఓయ్ యూస్లెస్ ఫెలో, మై శాలరీ ఈజ్ 2 lakhs, రావాలంటే రా, లేకపోతే పోంది. దేవుని స్తోత్రం. అప్పటికి 4 లక్షలు అయిపోయింది ఆ పిల్లకి జీతం. ఈడు ఇంకా 80,000లోనే ఉన్నాడు. ఆ అమ్మ ఇలాగ అంటుంది, యూస్లెస్ ఫెలో నువ్వు కాదురా, మేము దాని జీతం ఆడిపెట్టి పెళ్లి చేసాం. ఇలాగా ఎప్పుడు కూడా మనుషుల ఆలోచన చూడండి, హెచ్చువాటిపైన తక్కువాటిపైన ఉండదు. నేను చాలా దరిద్రం అనిపించానమ్మా, మా అమ్మాయిని మాత్రం పెద్ద ఇంట్లో గిన్నెలతో దానికని చేద్దాం అనుకుంటున్నాను. నా పెద్ద ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది ఇది, గిన్నెలు తోవటం, తడికొడ్డాడుతాం.
ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళ పని మనుషులు మానిపించేస్తారు. రసనమణి గారు అలా చూస్తున్నారండి. ఆ? ఇంకా పని మనుషులు ఎందుకు, వాళ్ళ ఇంట్లో పెద్ద పని మనిషి వచ్చింది కదా. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నేను ఇవన్నీ చూసి చెప్తున్నాను మీకు. ఇలాంటి సంభాషణలన్నీ విని చెప్తున్నాను. ఆ 2,80,000 ఉన్నవాళ్ళు డైవర్స్ తీసేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. అర్థమైందా? జాగ్రత్త. నీ నిర్ణయం కాదు, ఆయన నిర్ణయం. శరీర నిర్ణయం కాదు, ఆత్మ నిర్ణయం. హల్లెలూయా చెప్పండి. ఆత్మతో నిర్ణయించు, శరీరంతో కాదు. సుఖభోగాల కోసం కాదు. ఇక్కడ శరీరానుసారులు మీరు ఎంత చెప్పినా వాళ్ళ మనసాపక్కకే పోతుంది. ఏముంది, రాలింగ్ నుంచి ఒక అమ్మాయి వచ్చి 4-5 సార్లు మా ఇంటికి ప్రార్థనకు వచ్చాక ఒకరోజు అంటుంది, అంకుల్ గారు మీ ఇంట్లో చెక్క బీరువా, ఎనప బీరువా, సోఫా, బట్టలు పెట్టి పక్కన కొండ ఉంది, అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆవిడ చెప్తుంది. అంటే ఆవిడ అసలు వాక్యం వింటలేదు, మా ఇంట్లో ఏమో ఉన్నాయో చూస్తుంది. వింటున్నారా మీరందరూ? వీళ్ళందరూ ఎవరు? శరీర సంబంధులు. శరీర సంబంధులు మనసు ఎక్కడ ఉంటుంది చెప్పాలి? శరీరం మీద. ఆత్మ సంబంధులు ఆత్మ విషయములు అంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. ఎప్పుడు చక్కని విషయాలు ఆలోచిస్తారు. ఏమీ లేకపోయినా అమ్మ చాలా ప్రేమగా ఉందమ్మా, ఏమీ లేకపోయినా చాలా మంచి వ్యక్తి అమ్మా, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఆప్యాయతగా ఉన్నారమ్మా, ఇలాంటి మాటలు వస్తాయి. ఎవరికి? ఆత్మ సంబంధులకి. చూసావా, ఎల్లకెళ్ళకెళ్ళాను కదా, ఉప్మా పెట్టింది, బుద్ధి ఉందా దానికి? అదేంటి ఉప్మా పెట్టితే బుద్ధి లేకపోతే ఏంటి? నేను విన్నాను ఈ మాట. ఉప్మాలో జీడిపప్పు వేయొద్దా? నీ తలకాయ వేయొద్దా ఉప్మాలో? ఎవరేళ్ళు? శరీర సంబంధులు. తిండి, డబ్బు, బంగారం, వెండి, వస్త్రాలు, మేడలు. అపార్ట్మెంట్ చూడే ఎంత బాగుందో, అపార్ట్మెంట్ చూడే ఎంత బాగుందో. బాబా అయ్యి బాబాయ్, బెడ్రూమ్లో మంచం చూడు. అబ్బా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 . యేసు ఉంటే చాలు కలుగునయ్యా మేలు, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు. కష్టమైన నష్టమైన వెనుతిరిగి చూడొద్దు. దేవుని స్తోత్రం. బాదంపూడిలో ఒక ఇంట్లోకి భోజనానికి తీసుకెళ్ళారు నన్ను. వాళ్ళు చాలా కంగారు పడిపోతున్నారు. అయ్యగారిని ఇక్కడ తీసుకొచ్చారండి. ఈ పాస్టర్ గారు అన్నారు, లేదా ఆయనకి ఇలాంటివే ఇష్టం. ఆ గుడిసెలో వంగుని వెళ్ళవలసి వచ్చింది, ఏమాత్రం నుంచునో తగిలేస్తుంది. లోపలికి వెళ్ళి ఆ పీట ఒకటి వేసి, పళ్ళి ఎదరో ఒక పీట వేసి ఆ పీట మీద భోజనం పెట్టారు. భోజనం చాలా రుచిగా ఉంది. నేను బయటకు వచ్చాక పాస్టర్ గారితో అన్నాను, చాలా బాగా వండారు, నా గురించి అన్నాను. ఆయన అన్నాడు, వాళ్ళు రోజు అలాగే తింటారు. మరి ఈ దిక్కుమాళ్ళు అంటే ఎలా తింటారు? ఏ దిక్కుమాళ్ళు? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఎందుకు అలా తింటారు? ఎవరికి పోజేస్తారు వీళ్ళందరూ? శుభ్రంగా తినరేంటి? చాలామంది ఎవరైనా ఇంట్లోకి వస్తే మంచి మంచి పదార్థాలు వండుతారు, ఇంట్లో వాళ్ళకి ఏమో వండరు. అదేంటి? మేము ఏదో ఒకటి తింటామండి. వాళ్ళు అలా కాదంట, ఎప్పుడు అలాగే తింటారట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము ఎవరికి పోజేస్తున్నాం, దేనికి పోజేస్తున్నాం అంటే మనం శరీర సంబంధులుగా ఉన్నాం. ఈ శరీర సంబంధులట చూడండి, శరీర విషయముల మీదే. అంటే శరీరం ఏమైపోద్ది అన్నాడు దేవుడు? చెప్పండి. అంటే మనసు అంతా దేని మీద ఉంది? మట్టి మీద. మాట్లాడరేంటి? మనసు అంతా
మట్టి మీద. మనస్సు దేని మీద ఉండాలట? ఆత్మ మీద. ఇప్పుడు మనం దేన్ని రక్షించుకోవాలి? ఆత్మను రక్షించుకోవాలి. చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటారు. శరీరానుసారమైన మనస్సు ఏమైందట? మరణము. ఈ శరీర సంబంధాలందరూ పోయేది కిందకే. మరి ఇక్కడ చూడండి, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము. ఆ తలుపులు తీయండి కాలేదు. ఆత్మానుసారమైన మనస్సు ఏంటంట? చెప్పాలి అందరూ. జీవము. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో లేనిది సమాధానం. అస్సలు సమాధానం ఉండదండి. మూడు పిల్లలకి, పిల్లలకి, కుటుంబానికి ఎప్పుడు కీచులాటలు, గొడవలు. నువ్వేంటి 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 అనే లోపల ముసలోడు అయిపోతారు. అస్సలు సమాధానం ఉండదండి. సమాధానం లేకపోవటానికి కారణం శరీర సంబంధం. సమాధానంగా ఉండాలంటే ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం అనే కుటుంబం గురించి ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఈ ఆత్మ సంబంధమైన భార్య, ఆత్మ సంబంధమైన భర్త, ఆత్మ సంబంధమైన పిల్లలు, నలుగురు. వాళ్ళు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి డబ్బు ఎంత ఉందంటే ఏమీ లేదు, ఇల్లు ఎంత ఉందంటే చిన్న ఇల్లు ఉంది. చాలామందికి డౌట్ వచ్చింది, వీళ్ళ నలుగురు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, కారణం ఏంటి అని ఆ పక్కింటి వాళ్ళు వెళ్ళి అడిగారు. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటూ ఉంటాం, మీ ఇంట్లో ఏంటి అంత సంతోషంగా ఉన్నారు, కారణం ఏంటంటే వాళ్ళు అన్నారు, ఈ జీవితం ఎంత మాత్రం ఉంది, మాకున్న దాంతో మేము నలుగురం తృప్తిగా తింటున్నాం ఉంటున్నాం. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, మాకు ఏ విషయంలోనే బాధ లేదు, లోటు లేదు. దేవుడు మాకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవిస్తున్నాం. అదే జీవము, సమాధానం. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాల్లో జీవము లేదు, సమాధానం లేదు. వీడికేమో 70,000 అంట, వాళ్ళ ఆవిడికేమో 30,000 అంట, 1,00,000 వస్తుంది, ఇంట్లో సమాధానం లేదు. వీడికి 10 లక్షలు, ఆడికి 20 లక్షలు వచ్చినా సమాధానం ఉండదు. ఎందుకంటే డబ్బుతోటి సమాధానాన్ని నిలుపుకుంటున్నారు, డబ్బుతోటి జీవాన్ని నిలుపుకుంటున్నారు. లక్షల వేల కోట్లు ఇచ్చిన యేసుక్రీస్తు లేని సమాధానం సున్నా. హల్లెలూయా. సమాధానం ఎవరిలో ఉంది? యేసులో ఉంది, ఆత్మలో ఉంది. తర్వాత పాయింట్ చూసి తొందరగా వెళ్ళిపోదాం. యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము, దేవుని ధర్మశాస్త్రమునకు లోపడదు, ఏమాత్రము లోపడదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. చూడండి, ఈ శరీరాన్ని, డబ్బుని, లోకాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి ఎప్పుడూ సంతోషపెట్టలేరు. ఇంకా చెప్పమంటారా? కుటుంబాన్ని సంతోషపెట్టలేరు. ఇంకా చెప్పమంటారా? వాళ్ళు సంతోషపడలేరు. వాళ్ళ జీవితంలో సంతోషం అనేది ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు లోకము, డబ్బు, వేషము ఇదే ప్రేమిస్తారు. వాళ్ళు, వీళ్ళకి సంతోషం దొరకదు. మీకు ఒక పాయింట్ చెప్తాను, ప్రసంగంలో ఉంది. అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితమునందు ఆనందించుటయే మానవునికి విధి, ఇదియును దేవుని వలన కలుగును. హల్లెలూయా. నీ డబ్బు నువ్వు, నీ తిండి నువ్వు, నీ పెళ్ళం నువ్వు, నీ పిల్లలు నువ్వు ఆనందించాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? నా డబ్బు నేను అనుభవించడానికి దేవుడి పర్మిషన్ కావాలా? కావాలి. చిన్న మాట చెప్తాను. వాతావరణం బాగుంది కదా. ఒక రాజుగారు, నేను ఆ రోడ్డు మీద వెళ్ళేవాడిని, ఎవరినో ఒకడిని ధనవంతుని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. మంత్రి గారు అన్నారు, మీరు ధనవంతుడు చేద్దామంటే ఆవిడ అన్నాడు, ఏయ్ నేను రాజుని అన్నాడు. నువ్వు రాజు అయినా నీకు బుద్ధి తక్కువ, నాకు బుద్ధి ఎక్కువ అన్నాడు మంత్రి. చూద్దాం అని ఒక గోడకాడ నుంచుని ఒక మూట, వరహాల మూట, రాజుగారు మూట
ఆ రోడ్డు మీద ఒకడు నడిచి వస్తున్నాడు. చూడు వాడిని నేను 10 నిమిషాల్లో ధనవంతుని చేస్తున్నాను. నీ భ్రమ అన్నాడు మంత్రి గారు. నా భ్రమ అని చెప్పి ఆ మూట రోడ్డు మీదకి ఇసిరాడు. మరి ఆ మూట ఆడికి దొరకాలి కదా, ఏమన్నా అంతేనా? దొరకాలి వద్దా? దొరికేస్తుందేంటి? దొరకదంటున్నాడు. ఆడు వస్తున్నాడు. ఈ లోపల ఆడికి ఎదురుకుండా ఒక గుడ్డోడు ఎదురయ్యాడు కర్రట్టు. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. పక్క ఊరు నుంచి వస్తున్నాను. ఎంత దూరం? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు నువ్వు కళ్ళు లేకుండా వస్తున్నావా? వస్తున్నాను. కర్రతో టక్క 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 కొట్టుకుంటా. సరే వెళ్ళు అని ఈ 4 కిలోమీటర్లు నడిస్తే కళ్ళు మూసుకుని నేను ఒక పర్లంగా నడలేనా అని మూట దాటుకుని వెళ్ళిపోయాడు. ఖాళీ బద్దమైందా? మనకు రాసి ఉండాలి. మూట వచ్చేద్దండి, మూట అక్కడ ఉంటే వెళ్ళిపోయాడు. ఇంతకీ గుడ్డోడి కర్రకే మూట దొరకలేదు, ఆడు వెళ్ళిపోయాడు. గుడ్డోళ్ళలాగా యాక్ట్ చేసినోడు వెళ్ళిపోయాడు. ఒక ఆయన గుర్రం మీద పాంచి అందంగా ఉన్నాడు, మేసాల గేసాలు తలపాక పాక డబ్బు ఉన్నవాడు. గుర్రం మీద వస్తున్నాడు. ఆ డబ్బు దగ్గర ఎగాడు. ఆ డబ్బు తీసుకుని గుర్రం మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు మంత్రంగా చూశారు. అంతేలేవయ్యా, ఎవరినైనా ధనవంతుడు చేయాలంటే ఎవరు చేయాలి? డబ్బు ఉన్నవాడికే డబ్బు దొరికింది. ఇది బైబిల్లో ఉంది. ఉన్నవాడికి ఇంకా ఇస్తాను, లేనివాడికి భలే గుర్తుంది నీకు. ఇంతవరకు ఎప్పుడు చెప్పని పాయింట్ చెప్పింది ఎస్తేర్ రాణి. ఇప్పుడు మీకు తీసేయాలి ఇవ్వాల. మాట్లాడేంటి? ఆవిడ కాడకు వస్తే పాయింట్ ఆగిపోయింది మళ్ళీ. కాబట్టి దేవుడు ఎవరిని హెచ్చింపగోరునో వారిని ఎవరిని ఇది నీ వలన కాదు చెప్పండి. నీ వలన నా వలన కాదు. కాబట్టి వీళ్ళు దేవుడికి లోబడరు. ధనాపేక్ష గలవారు చెప్పండి. డబ్బు మీద ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, తిండిని ప్రేమించేవారు, పాపాన్ని ప్రేమించేవారు ఎవరికి లోబడరండి? దేవుడికి లోబడరు గనక వారు దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు. హల్లెలూయా. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఇప్పుడు మనందరం ముగించుకునే ముందు మనకు దేవుని ఆశీర్వాదం కావాలా వద్దా? అందరూ చెప్పండి. అసలు ఎవరికైనా దేవుని ఆశీర్వాదం కావాలి కదా. దేవుని ఆశీర్వాదం అంట ఎవరి విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడో వాళ్ళకే దొరుకుతుందండి. హల్లెలూయా. నీ విషయంలో దేవుడికి సంతోషం లేదనుకో, ఆశీర్వాదం 0. యు ఆర్ నాట్ బ్లెస్డ్. నీకు ఆశీర్వాదం లేదు. వింటున్నావా? ఇప్పుడు మీరు మొదటి పాయింట్ ఆత్మ సంబంధులు కావాలి. పాప నియమము, మరణ నియమము నుండి విడుదల పొందాలి. ఆత్మ విషయముల మీద మనసు ఉంచాలి. 3 దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలి? నీ పెళ్ళాన్ని సంతోషపెట్టే జీవితం, మొగుడిని సంతోషపెట్టే జీవితం, అమ్మని నాన్నని సంతోషపెట్టే జీవితం, పిల్లల్ని సంతోషపెట్టే జీవితం, లోకాన్ని సంతోషపెట్టే జీవితం, పాస్టర్ గారిని సంతోషపెట్టే జీవితం, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టే జీవితం. తర్వాత మొదట నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి? నిన్ను కొన్న దేవుణ్ణి సంతోషపెట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాలి? మీ అందు నేను ఆనందిస్తున్నాను. ఆనందిస్తున్నానంటే చెయ్యలగుతుంది. బ్లెస్ ఆశీర్వదించాడు అనుకోండి, మరణం వరకు నీ చెయ్యేలాగా ఉండదు. హల్లెలూయా. ఆశీర్వాదం పొందిన వారంటే వాళ్ళే మరణం వరకు చెయ్య చాపని వారే ఆశీర్వాదం పొందినవారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ముగించేస్తున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వారు శరీర సంబంధులు కాదు, ఆత్మ సంబంధులు. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది అనే ప్రశ్నకు మీలో ఎవరు సమాధానం చెప్తారు? దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది. వెనక్కపోతే కనుక, నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు చెప్పుల నారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇచ్చును. అర్థమైంది కదా? యేసుక్రీస్తు తన ఆత్మ ఎవరిలో నింపుతాడో వారు ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు శరీరం పాప విషయమై మృతమై ఉంది, తొందరగా చెప్పి ముగించేస్తాను. కానీ ఆత్మ జీవం కలిగి ఉంది, దానికి అర్థం చెప్పి ముగిస్తాను. మనం ఒక పౌలు గారిని తీసుకుందాం. ఒక పౌలు గారిని తీసుకుంటే కనుక, పౌలు గారు ఏమంటాడంటే, నా శరీరము పాప నియమమునకు, నా మనస్సు దైవ నియమమునకు లోబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి, జాగ్రత్తగా వినండి. శరీరము ఒక పాపం చెయ్యి అంటుంది. మారు మనసు పొందిన వారు, దేవుని ఆత్మ గలవారు లోపల నుంచి ఆ పాపం చేయొద్దని చెప్తుంది దేవుని ఆత్మ. శరీరం ఏమంటుంది? ఎవరినైనా మనం లోతుగా వెళ్ళిపోతే యేసుక్రీస్తుని కూడా పాపం చేయటానికి సాతాను ప్రేరేపించాడు. నాకు దండం పెట్టు. మొదటి ప్రశ్న, ఇంతంత గొంతుకులు ఎక్కడ ఇచ్చాడో బాబు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ రాళ్ళు రొట్టెలుగా చెయ్యి, నీ దేవుడిని శోధించు, పైనుంచి దూకు, దేవదూతలు ఎత్తుపట్టుకుంటారు. చేయకూడదు. ఈ చెయ్యకూడదు అనేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు లోపల ఉన్న ఆత్మ. ఫైనల్గా ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకు దండం పెట్టు. ఏయ్ ఏమన్నాడు? అందరూ చెప్పాలి, ఏయ్ సతానా, దేవుడికి తప్ప నేను ఎవరికి మొక్కను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నాను తెలుసా? ఈ రోజున మీ దగ్గరికి ఎవరికైనా డబ్బులు తెచ్చారనుకోండి, పట్టుకెళ్ళు. ఎవరైనా మిమ్మల్ని పాపం చేయమని ప్రోత్సహించారనుకోండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ మొగుడే నిన్ను అబద్ధం ఆడమన్నాడు అంటే ఆయన బయటికి పోమ్మను. నీ పెళ్ళం నిన్ను అబద్ధం ఆడమంటే బయటికి పోమ్మను. నీ పిల్లలు నిన్ను అబద్ధం ఆడమంటే బయటికి పోమ్మను. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడితే కనుక పాపం చేయవు, పాపం చేసేవారిని ఒప్పుకోవు. దేవుని స్తోత్రం. అలానే చెప్పండి. అది దేవుని ఆత్మ మనలో ఉండి నడిపించేది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావం వచ్చేసింది నీకు. శరీర స్వభావం చచ్చిపోయింది, శరీర స్వభావం చచ్చింది. శరీరం కోరింది చేయవు, ఇంకా ఆత్మ కోరిందే చేస్తావు. ఇంకా ఒక ఆవిడ వచ్చింది ఒక వారం రోజుల కిందట. ఆవిడ ఒక అతనికి రెండో భార్యగా ఉంది. మొదటి భార్య పిల్లలు ఉన్నారు. ఆమెకు వాక్యం రోజు గుద్దేస్తుంది. ఆవిడ మా దగ్గరికి వచ్చింది, ఏమండి ఈ వాక్యం విన్నాక నేను అలాంటి కాపురం చేయనండి, అతనికి భార్య పిల్లలు ఉన్నారండి, నేను వెళ్ళిపోతానండి. మీ నిర్ణయం అంది. అద్భుతమైన నిర్ణయం అని చెప్పాను నేను. వెళ్ళిపో. ఈ నిర్ణయం వినాలి. ఈ నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. ఇంకొకరు అతను భార్య ఉండగా నువ్వు అతనికి భార్యగా ఉండటానికి బైబిల్ ఒప్పుకోదు. హల్లెలూయా. బైబిల్ విల్ నెవర్ యాక్సెప్ట్. మంచి నిర్ణయం. నీ నిర్ణయానికి నేను సహకరిస్తున్నాను. బయలుదేరి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాకు దర్శనం చూపించాడు. అద్భుతమైన దర్శనం.
లాగి పెట్టి సాతాను తవడ మీద కొడుతున్నాను నేను. హల్లెలూయా. అలాంటి దర్శనం చూపించాడు నాకు. వింటున్నారా? మీరు సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నారు. ఇంకా కొంతమంది పాపములో ఉన్నారు. తాగుడు, జోదము, వ్యభిచారం, వడ్డీ అప్పరలు, లంచాలు, దోసుకోటాలు, అబద్ధాలు, మోసాలు. జాగ్రత్త. దేవుడి రాజ్యానికి ఏమాత్రం అర్హత ఉండదు. అది దేవుడి రాజ్యంలోకి రానివ్వరు. యేసు ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడు యేసు ప్రభు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అలా మాట్లాడు, అలా చూడకు, అలా చేయకు, అలా ప్రేమించుకు, అలా తీసుకోకు, అలా వెళ్ళకు, అడుగు వెయ్యకు, అటు వెళ్ళకు, అటు చూడకు. ఈ వయసులో ఉన్న పిల్లలతో చెప్తాడు, చూడకండి, గో ఫర్ మ్యారేజ్, డోంట్ లుక్ ఎట్ అదర్స్. ఇంకో వ్యక్తిని చూడకో. అందరిని హెచ్చరిస్తాడు. పాపం చేయనివాడు. ఇందాక అబ్బాయి చెప్పాడు, పాపము ఎంత భయంకరమైందో సిలువ అంత భయంకరమైంది. సిలువ ఎంత భయంకరమైందో పాపం అంత భయంకరమైంది. హల్లెలూయా. మనం పాపం చేయటానికి కాదు, దేవుడు సిలువలో వేలాడింది. కాబట్టి దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. క్రీస్తు మీలో ఉన్న ఎడల శరీరము మృతమైనది, అంటే చచ్చిపోయింది. చచ్చిపోయిన శరీరం ఏం కోరుతుందండి? చచ్చిపోయిన శరీరం ఏమైనా కోరుతుందా? నీ శరీరం ఎలా ఉండాలి? చచ్చిపోయినట్టు ఉండాలి. ఆత్మ జీవించాలి. అంటే శరీరం తణుకెళ్ళమందనుకో, ఆత్మ రాలింగ్ వెళ్ళమందనుకో, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? రాలింగ్ వెళ్ళాలి. అంటే ఆత్మ ప్రకారం నడుస్తావు నువ్వు. హల్లెలూయా. అంచేత పాపం మన మీద ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా. ఆత్మ చెప్పినట్టు మీరు అందరూ వినగలిగితే మీ జీవితాలు ఇప్పటికెప్పుడో లైన్లోకి వచ్చేసాం. వినరు. ఆత్మ చెప్పినట్టు వినరు. నా శరీరం, నా శరీరం, నా శరీరం అంటావు. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. నీ శరీరం కుళ్ళిపోతుంది కదా. వ్యాధులతోటి నాశనం అయిపోతుంది కదా. నీ శరీరంలో, నా శరీరంలో మంచి అనేది ఏది లేదు కదా. రోగం లేనివారు లేచి నిలబడండి. ఇక్కడ రోగం లేనివారు, నోబడీ ఈజ్ దేర్. కుళ్ళిపోతుంది, కూలిపోతుంది. రోజు 2-3 బిళ్ళలు వేసుకోకపోతే నేను మా ఆవిడ ఎప్పుడు కనపడకుండా వెళ్ళిపోదాం మీకు. ఇది మన శరీరం. మన శరీరం గురించి చెప్పుకోవటానికి ఏ గొప్పతనం ఉంది? పైకి నున్నగా కనపడితే అందంగా ఉన్నారనుకుంటున్నారా? నీరు పట్టిన వాళ్ళు కూడా అలాగే కనపడతారు. నున్నగా ఉంటారు, ఒళ్ళంతా నీరే ఉంటుంది. పై మెరుగులకు భ్రమ పడవద్దు, పై వేషాలకు భ్రమ పడవద్దు, పై రూపాలకు భ్రమ పడవద్దు. నా శరీరంలో మంచి ఏమీ లేదు, అంతా పాపమే. అందుకే యేసు ప్రభు పాప శరీరాకారం. ఈరోజు ఈ సందేశం విన్న మీకు లోకం మీద ఆసక్తి చచ్చిపోవాలి, డబ్బు మీద ఆసక్తి చచ్చిపోవాలి, పాపం మీద ఆసక్తి చచ్చిపోవాలి. యేసుక్రీస్తులాగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేయను. ఒక మాట అన్నాడు, జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అదే పౌలు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. నేను జీవించేది యేసుక్రీస్తు వలన జీవిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మిమ్మల్ని అబద్ధం ఆడమంటున్నాడా? యేసుక్రీస్తు మిమ్మల్ని మోసం చేయమంటున్నాడా? యేసుక్రీస్తు మిమ్మల్ని వ్యభిచారం చేసి తాగమంటున్నాడా? పెళ్ళాన్ని కొట్టమంటున్నాడా? మొగుడిని తిట్టమంటున్నాడా? యేసుక్రీస్తు మిమ్మల్ని మోసం చేయమంటున్నాడా? డబ్బు దోచుకోమంటున్నాడా? వడ్డీలు లాక్కుని అందరినీ నాశనం చేయమని చెప్తున్నాడా యేసుక్రీస్తు? ఇప్పటిదాకా ఏం చెప్పాడు యేసుక్రీస్తు? ఆత్మ సంబంధులుగా జీవించమన్నాడు. హల్లెలూయా.
మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఈ లోకంలో మీకు కావాల్సిందంతా మరణం వరకు నేను చూసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి పౌలు బతికేది ఎవరి కోసం? చనిపోయేది. అలాంటి నిర్ణయానికి రండి ఈ రోజులు. నేను బ్రతికేది దేవుడి కోసమే, చనిపోయేది దేవుడి కోసమే. ఇంకోటి చెప్పండి, కాపురం చేసేది దేవుడి కోసమే, కాపురం విడిచిపెట్టేది దేవుడి కోసమే, పిల్లల్ని దగ్గర పెట్టుకునేది దేవుడి కోసమే, పిల్లల్ని పొమ్మనేది దేవుడి కోసమే, అవసరమైతే ఎవరినైనా విడిచిపెట్టేది దేవుడి కోసమే, ఎవరితోటైనా ఉండేది దేవుడి కోసమే. నా దేవుడికి నా హృదయంలో చెప్పిన వారితోటే నేను సహవాసం చేస్తాను, కానీ నా దేవుడికి ఇష్టం లేని పని చేయను వారితోటి నేను సహవాసం చేయను. హల్లెలూయా. అది బైబిల్ చెప్తుంది. అంచేత మీరందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, ఏమండి నేను చెప్పాలా మీకు పాపం చేయొద్దని? మీరు చెప్పాలి. నేను చెప్పడం ఏంటండి? మీరు చెప్పాలి అందరికీ, అలా ఉండకూడదమ్మా, అలా చేయకూడదమ్మా, అలా ఉండకూడదమ్మా అని చెప్పాలి. మీలో నాలో దేవుని ఆత్మ ఉంది. మనం అలాంటి ఒక బలమైనటువంటి నిర్ణయానికి వద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఇక మీదట మేము జీవించేది క్రీస్తు కొరకు, క్రీస్తులాగా, క్రీస్తు ఆత్మతో, క్రీస్తు ఆలోచనతో, క్రీస్తు పరిశుద్ధతలో మేము జీవించాలి. ఇంకా మా సొంత నిర్ణయాలు వద్దు, మా సొంత ఆలోచనలు వద్దు. మమ్మల్ని చివరి వరకు మీరే నడిపించండి. మా ఆయుష్కాలము ఎంతో తెలియదు, బ్రతికి ఉన్నంతకాలము మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీ రాజ్యానికి చేర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదంతో వెళ్దాం. తొందరగా పాడాలి, సమయం ఎక్కువైంది. కొంతమంది ఆకలి అవుతూ ఉంటుంది. తొందరగా